ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. బైబిల్లో నుండి బైబిల్ యొక్క సమాచారాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. చనిపోయిన పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలో కానీ చనిపోయినటువంటి భక్తులు వాళ్ళ యొక్క విషయాలను మనం సేకరిస్తూ ఉన్నాం. చనిపోయిన పాత నిబంధన భక్తులు కావచ్చు, లేకపోతే క్రొత్త నిబంధన యొక్క భక్తులు కానీ వాళ్ళ యొక్క నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. మొదటిగా అబ్రహాము యొక్క అంత్యక్రియలు. అబ్రహాము నిండు వృద్ధాప్యమందు మృతి నొందగా, అబ్రహాము అనేటువంటి భక్తుడు నిండు వృద్ధాప్యములో మృతి నొందినాడు. అతని కుమారుడు ఇస్సాకును ఇస్మాయేలు అతనిని మక్పేలా గుహలో శారాను భూస్థాపితం చేసిన స్థలమందు ప్రక్కన సమాధి చేసిరి. అబ్రహాము మృతి నొందినప్పుడు అతని యొక్క వయసు 175 సంవత్సరాలు. ఆదికాండములో 25వ అధ్యాయము 7 నుండి 11 వరకు చూస్తున్నాం మనం. ఇక రెండవదిగా శారా అంత్యక్రియలు. ఈమె కనాను యొక్క దేశములో హెబ్రోనును కిరియత్ అర్బాలో మృతి నొందినట్లుగా మనం చూస్తున్నాం. అబ్రహాము తన ప్రియమైన భార్య యొక్క నిమిత్తము అంగలార్చి అన్యులైన హేతు కుమారుల యొద్ద నుండి మక్పేలా గుహను కొని అందులో శారాను పాతిపెట్టినట్లుగా. శారా మృతి నొందినప్పుడు ఆమె వయసు 127 సంవత్సరములు. ఆదికాండములో 23వ అధ్యాయము 1 నుంచి 20 వరకు మనం చూస్తాం. ఇక మూడవదిగా ఇస్సాకు యొక్క అంత్యక్రియలు. ఇస్సాకు కాలము నిండిన వృద్ధుడై మృతి నొందినప్పుడు అతని కుమారులైనటువంటి ఏశావు, యాకోబులు అతనిని హెబ్రోనులోనే మక్పేలా గుహలో అబ్రాము సమాధి ప్రక్కన పాతిపెట్టిరి. కాబట్టి ఇస్సాకు బ్రతికినటువంటి దినములు
180 సంవత్సరములు. ఆదికాండములో 35వ అధ్యాయము 27వ వచనం నుండి 29 వరకు మనం చూస్తాం. ఇక 4వది మనం చూస్తుంటే 4వదిగా రిబ్కా యొక్క అంత్యక్రియలు. రిబ్కా మృతి నొందగా ఆమెను హెబ్రోనులోనే మక్పేలా గుహలో పాతిపెట్టినట్లు మనం చూస్తున్నాం. ఆదికాండము 49వ అధ్యాయము 31వ వచనంలో మనం చూస్తాం. అలాగే 5వదిగా దెబోరా యొక్క అంత్యక్రియలు. యాకోబు తన తల్లి యొక్క దాది అయిన దెబోరా. ఇక్కడ మనం చూస్తుంటే యాకోబు తన తల్లి యొక్క దాది అయిన దెబోరా మృతి నొందినప్పుడు అతడు ఆమెను బేతేలుకు దిగువ క్రిందనున్నటువంటి సింధూర వృక్షము క్రింద ఆమెను పాతిపెట్టినట్లుగా మనం చూస్తున్నాం. ఆదికాండము 35వ అధ్యాయంలో 8-9 వచనాలు మనం చూస్తూ ఉన్నాం. ఇక 6వదిగా మనం చూస్తుంటే 6వది యాకోబు అంత్యక్రియలు. యోసేపు అతని సహోదరులు తమ తండ్రి అయిన యాకోబు యొక్క పార్థివ దేహమును ఐగుప్తు నుండి కనాను దేశమునకు తీసుకొని వెళ్ళి అచ్చట వారి పితరులు పాతి పెట్టబడినటువంటి మక్పేలా గుహములో పాతి పెట్టినట్లు మనం చూస్తున్నాం. కాబట్టి యాకోబు బ్రతికిన దినములు, యాకోబు భక్తులు బ్రతికినటువంటి దినాలు 147 సంవత్సరములు. ఆదికాండములో 50వ అధ్యాయములో 1 నుండి 13 వరకు మనం చూస్తున్నాం. ఇక 7వదిగా మనం చూస్తుంటే లేయా యాకోబు యొక్క భార్య లేయా యొక్క అంత్యక్రియలు. లేయ మృతి నొందగా యాకోబు ఆమెను హెబ్రోనులోనే మక్పేలా గుహలో పాతిపెట్టినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనం చూస్తుంటే లేయ మృతి నొందగా యాకోబు ఆమెను హెబ్రోనులోనే మక్పేలా గుహలో పాతిపెట్టారు. ఆదికాండములో 49వ అధ్యాయము, ఆదికాండము 49వ అధ్యాయము 31వ వచనంలో మనం చూస్తున్నాం. 8వది రాహేలు యాకోబుకి ఎంతో ప్రియమైనటువంటి భార్య. రాహేలును యాకోబు ఎంతగానో ప్రేమించాడు అన్నమాట. ఆమె కోసమే 14 సంవత్సరాలు కొలువు చేశాడు యాకోబు. కాబట్టి రాహేలు మృతి నొందినప్పుడు బెన్యామీనును కన్నులారా బెన్యామీనును కనుచు
బెన్యామీనును కనుచు రాహేలు ప్రసవ వేదనతో మరణించినట్లుగా మనం చూస్తున్నాం. ఆమెను ఎంతగానో ప్రేమించినటువంటి ఆ భర్త అయినటువంటి యాకోబు ఆమెను బెత్లెహేమును ఎఫ్రాత మార్గమున పాతిపెట్టి ఆమె ఆ సమాధిపై ఒక స్తంభము కట్టించినట్లు మనం చూస్తున్నాం. ఆదికాండములో 35వ అధ్యాయము 16 నుండి 20 వరకు మనం చూస్తూ ఉన్నాం. ఇంకా 9వది మనం చూస్తుంటే యోసేపు యొక్క అంత్యక్రియలు. యోసేపు ఆజ్ఞాపించిన ప్రకారము అతని కుమారులు సహోదరులు అతని దేహమును ఐగుప్తులో పాతిపెట్టిరి, ఈజిప్టులో పాతిపెట్టిరి. కానీ యోసేపు ఒకానొక దినమున దేవుడు నిశ్చయముగా మిమ్మను చూడవచ్చి ఈ దేశములో నుండి తాను అబ్రహాము, ఇసాకు, యాకోబులతో ప్రమాణము చేసిన దేశమునకు మిమ్మను తీసుకొని పోవునని, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవాలని తన సహోదరులకు ప్రవచించెను, ఆజ్ఞాపించినాడు అన్నమాట. యోసేపు బ్రతికిన దినములు 110 సంవత్సరాలు. 110 సంవత్సరాలు యోసేపు బ్రతికినాడు. ఆదికాండము 50వ అధ్యాయములో 22వ వచనం నుండి 26 వరకు మనం చూస్తున్నాం. ఇక 10వది అహరోను యొక్క అంత్యక్రియలు. మోషే మరియు అహరోను కుమారుడైన ఎలియాజరు ఇశ్రాయేలీలకు మొదటి ప్రధాన యాజకుడైన అహరోను మృతి నొందినప్పుడు, ఆయన చనిపోయినప్పుడు అతని దేహమును ఎదోము పొలిమేరలలోనున్న హోరు కొండపై పాతిపెట్టిరి. అహరోను చనిపోయినని ఇశ్రాయేలీల సర్వ సమాజము తెలుసుకొని అతని కొరకు 30 దినాలు దుఃఖ దినములు సలిపిరి. సంఖ్యాకాండములో 20వ అధ్యాయము 23వ వచనం నుండి 29వ వచనం వరకు మనం చూస్తాం. అలాగనే 11వది మనం చూస్తుంటే మిరియాము ఆ దినాల్లో ఒక గొప్ప ప్రవక్తగా మనం చూస్తున్నాం. మిరియాము ఆ దినాల్లో ఒక గొప్ప ప్రవక్త. స్త్రీల యొక్క సమాజములో మిరియాము ఒక గొప్ప ప్రవక్తగా మనం చూస్తున్నాం. మిరియాము చనిపోయినప్పుడు మోషే, అహరోనులు తమ సహోదరి అయిన మిరియాము మృతి నొందగా ఆమెను సీను అరణ్యమందలి కాదేశులో పాతిపెట్టిరి. సీను యొక్క అరణ్యములో కాదేశు అనేటువంటి స్థలములో మిరియామును పాతిపెట్టినట్లుగా మనం చూస్తున్నాం. సంఖ్యాకాండములో 20వ అధ్యాయము మొదటి నుండి మనం చదువుతాం అన్నమాట. ఇంకా 12వది మనం చూస్తుంటే
నాదాబు అబీహుల అంత్యక్రియలు. నాదాబు అబీహుల అంత్యక్రియలు. వీరి అంత్యక్రియలు వాళ్ళ యొక్క అంత్యక్రియల యొక్క సమయంలో దుఃఖపడినటువంటి వారు ఎవరూ లేరన్నమాట. బైబిల్లో మనం చూస్తుంటే నాదాబు అబీహుల యొక్క చనిపోయినప్పుడు, మరణించినప్పుడు వాళ్ళ ఇద్దరి యొక్క అంత్యక్రియలు సమయాల్లో దుఃఖపడినటువంటి వారు ఎవరు లేనట్టుగా, దుఃఖపడినటువంటి వారు ఎవరు కూడా కనపడతల్లా. లేవీ కాండములో 10వ అధ్యాయము 1 నుండి 7 వరకు మనం చూస్తున్నాం. 13వది మనం చూస్తుంటే మోషే ఇశ్రాయేలీల్ని 40 సంవత్సరాలు నడిపించినటువంటి మోషే నాయకుడు, గొప్ప నాయకుడు. ఆయన చనిపోయినప్పుడు ఆయన అంత్యక్రియలు దేవుడే స్వయముగా మోషే అంత్యక్రియలను, మోషే యొక్క అంత్యక్రియలకు హాజరయ్యి అంత్యక్రియలకు హాజరై అతనిని, మోషే అనేటువంటి నాయకుడిని, భక్తుడిని పిస్లా కొండపైన దేవుడే ఆ సమాధి కార్యక్రమాన్ని జరిగించినట్లు దేవుని ప్రధాన దూత అయిన మిఖాయేలు ఈ అంత్యక్రియలకు ప్రత్యక్షముగా హాజరైంది. కాబట్టి మోషే బ్రతికినటువంటి దినములన్నీ కూడా 120 సంవత్సరాలు. మోషే బ్రతికిన దినాలన్నీ కూడా 120 సంవత్సరాలు. ద్వితీయోపదేశ కాండములో 34వ అధ్యాయములో, అలాగే యూదా 9వ వచనంలో కూడా మనం చూస్తాం. ఇక 14వది మనం చూస్తుంటే 14వది యెహోషువ యొక్క మరణము. యెహోషువ మోషే శిష్యుడైన యెహోషువ యొక్క మరణము, ఆయన యొక్క అంత్యక్రియలు. ఇశ్రాయేలీల గొప్ప యుద్ధ శూరుడైన యెహోషువ, ఇశ్రాయేలీలకి గొప్ప యుద్ధ శూరుడిగా ఉండినటువంటి యెహోషువ మృతి నొందినప్పుడు తిమ్నా తెరాహులో పాతి పెట్టబడినట్లుగా మనం చూస్తున్నాం. యెహోషువ బ్రతికిన దినాలన్నీ కూడా 110 సంవత్సరాలు ఆయన బ్రతికినాడు. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 29వ వచనం నుండి 30 వరకు మనం చూస్తున్నాం. అలాగే 15వది మనం చూస్తుంటే 15వది సమూయేలు యొక్క మరణము. సమూయేలు గొప్ప ప్రవక్తగా మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, హన్నా యొక్క కుమారుడు. హన్నా శిలోహ ప్రార్థనా మందిరములో ఎన్నో ప్రార్థనలు చేసి, ఎన్నో మొక్కుబడులు చెల్లించి దేవుని యొద్ద నుండి పొందినటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం. సమూయేలు యొక్క అంత్యక్రియలు తమ ప్రియమైన ప్రవక్త అయిన సమూయేలు, ఇశ్రాయేలీలకు ప్రియమైనటువంటి ప్రవక్త అయినటువంటి సమూయేలు మృతి నొందినప్పుడు ఇశ్రాయేలీలందరూ కూడా కూడుకొని రామాలోనే అతని ఇంటి నివేశములో సమాధి చేసేది. బహుశా సౌలు మరియు దావీదు ఇద్దరు ఈ అంత్యక్రియలకు కూడా హాజరై ఉండవచ్చునని బైబిల్ యొక్క పండితులు ఇక్కడ చెప్తున్నారు. కానీ ఒకే సమయంలో మాత్రము కాదు, వేరు సమయాల్లో అయి ఉండొచ్చు. కాబట్టి సమూయేలు మొదటి గ్రంథంలో 25వ అధ్యాయములో 1వ వచనంలో మనం చూస్తున్నాం. 16వది దావీదు యొక్క మరణాన్ని మనం చూస్తున్నాం. దావీదు యొక్క అంత్యక్రియలు
సొలొమోను తన తండ్రి అయినటువంటి దావీదు మరణించుచు ఆజ్ఞాపించినటువంటి మాటలు విని అతడు మరణమైన తరువాత దావీదు పట్టణమందు సమాధి చేసెను. దావీదు బ్రతికిన దినాలన్నీ కూడా ఆయన 70 సంవత్సరాలు మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా మనం చూస్తుంటే 70 సంవత్సరాలు. రాజులు మొదటి గ్రంథము 2వ అధ్యాయములో 1 నుండి కూడా 11 వరకు మనం చూస్తున్నాం. 17వది మనం చూస్తుంటే సారేపాతు అనే ఊరికి చెందినటువంటి ఒక విధవరాలను మనం చూస్తున్నాం. సారేపాతుకు చెందినటువంటి విధవరాలు యొక్క కుమారుని అంత్యక్రియలు. సారేపాతు యొక్క విధవరాలి కుమారుని రోగి చనిపోయినప్పుడు ఏలియా దేవునికి ప్రార్థన దేవునికి మొరపెట్టి ఆ చిన్నవాణ్ణి బ్రతికించెను. అద్భుతముగా ఏలియా ద్వారా జరిగినటువంటి సూచక్రియ, ఈ యొక్క మెరికల్ పరిశుద్ధ గ్రంథములో ప్రస్తావింపబడిన పాత నిబంధన పునరుద్ధానములో మొదటిలో మనం చూస్తున్నాం. కాబట్టి పునరుద్ధానములో మొదటిదిగా మనం చూస్తున్నాం. రాజులు మొదటి గ్రంథము 17వ అధ్యాయం 17 నుండి 24 వరకు. 18వది మనం చూస్తుంటే సునేమీరాలి కుమారి యొక్క అంత్యక్రియలు. సునేమీరాలు కుమారుడు యొక్క అంత్యక్రియలను మనం చూస్తున్నాం. కాబట్టి బహుశా వడదెబ్బ తగిలి చనిపోయిన ఈ చిన్నవాణిని ఎలీషా తిరిగి బ్రతికించినట్లుగా మనం చూస్తున్నాం. ఎలీషా ద్వారా జరిగిన ఈ అద్భుత సూచక్రియ పరిశుద్ధ గ్రంథములో ప్రస్తావించబడిన పాత నిబంధన పునరుద్ధానములలో రెండవదిగా మనం చూస్తున్నాం. పాత నిబంధనలో పునరుద్ధానము రెండవదిగా మనం చూస్తున్నాం. 2వ రాజులు 2వ గ్రంథము 4వ అధ్యాయం 18 నుండి 37 వరకు. అలాగనే 19వది మనం చూస్తుంటే ఎలీషా యొక్క మరణము, ఎలీషా యొక్క అంత్యక్రియలు. ప్రవక్త అయిన ఎలీషా మృతి నొందినప్పుడు ఇశ్రాయేలు రాజైన యెహోయాషు అతనిని సమాధి చేసినట్లుగా మనం చూస్తున్నాం. యెహోయాషు అనేటువంటి రాజు అతనిని సమాధి చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. రాజులు 2వ గ్రంథములో 13వ అధ్యాయము 20వ వచనం మనం చూస్తున్నాం. ఇక 20వది ఎలీషా యొక్క దినములలో జరిగిన పేరు తెలియని మనుషుని యొద్ద అంత్యక్రియలు. ఎలీషా యొక్క దినములలో జరిగిన పేరు తెలియని మనుషుని యొక్క అంత్యక్రియలు అన్నమాట. ఈ మనుషుని శవమును మోసుకొని వచ్చిన వారు పారిపోవుటకు కారణము మోయాబీయుల సైన్యమును చూచి కాకపోవచ్చు అని కానీ సందేహం లేకుండా శవము ఎలీషా యొక్క ఎముకలకు తగిలి తిరిగి బ్రతికినట్లుగా మనం చూస్తున్నాం అన్నమాట. కాబట్టి రాజులు 2వ గ్రంథములో 13వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తున్నాం. 21వది సమాజ మందిరపు అధికారి అయిన యాయీరు యొక్క కుమార్తె ఆమె యొక్క సమాధి కార్యక్రమం. కాబట్టి
మత్తయి సువార్తలో 9వ అధ్యాయంలో మనం 18 నుంచి 26 వరకు, అలాగే మార్కు సువార్త 5వ అధ్యాయం 35వ వచనంలో 35 నుండి 43 వరకు, లూకా సువార్తలో 8వ అధ్యాయము 41 నుండి కూడా మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం చూస్తుంటే పేతురు, యాకోబు, యోహాను, ఆ చిన్నదాని తల్లిదండ్రులు మాత్రము ప్రభు అయిన యేసును వెంబడించినట్లు మనం చూస్తున్నాం. వాయిద్యాలు పిల్లల గ్రోవులు వాయించుచుండిరి. అక్కడ చేరిన వారందరూ విచారముతో ఏడ్చుచు రొమ్ము కొట్టుకొడుచు ఉండిన సమయంలో ప్రభు అయిన యేసు వారిని, ఏడవద్దు, ఈ చిన్నది నిద్రించుతున్నదే కానీ చనిపోలేదు. కాబట్టి వాళ్ళందరూ కూడా ప్రభు చెప్పినటువంటి మాటకి వారు వాళ్ళు అందరూ అపహాసం చేశారన్నమాట. అయితే యేసు ఆమె చెయ్యి పట్టుకొని చిన్నదానా లెమ్మని చెప్పగా ఆ చిన్నది వెంటనే లేచి నడిచెను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈమె యాయీరు కుమార్తె, యాయీరు యొక్క కుమార్తె అన్నమాట. కాబట్టి క్రొత్త నిబంధనలో ప్రస్తావించబడినటువంటి పునరుద్ధానములలో మొదటిగా మనం చూస్తున్నాం. నాయోను ఊరికి చెందిన విధవరాలి కుమారుని అంత్యక్రియలు. లూకా సువార్త 7వ అధ్యాయంలో మనం 11 నుంచి 18 వరకు చూస్తా ఉన్నాం. ఒక విధవరాలు కుమారుడు చనిపోయినప్పుడు ఆ శవం పాడి పైన వారి ఊరిలో వెలుపలకి మోసుకొని పోచుండిరి. ఆ ఊరి ప్రజలు అనేకులు అక్కడ చేరిరి. ఆ యేసు ఆ విధవరాలితో వేడవద్దని చెప్పారు. యేసు వచ్చి ఆ పాడెను ముట్టి, చిన్నవాడా లెమ్మని చెప్పగా వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును. అద్భుతం అన్నమాట. యేసుక్రీస్తు వారి కాలంలో జరిగినట్టు అద్భుతాలు. ప్రభు అయిన యేసు చేసిన ఈ అద్భుత సూచక్రియ క్రొత్త నిబంధనలో ప్రస్తావించబడిన పునరుద్ధానములలో రెండవదిగా మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. పునరుద్ధానములో రెండవదిగా మనం చూస్తున్నాం. ఇంకా పోతే 23వది లాజరు యొక్క అంత్యక్రియలు. లాజరు యొక్క సమాధి కార్యక్రమం మనందరికీ తెలుసు. యోహాను సువార్త 11వ అధ్యాయం 1 నుంచి 46 వరకు కూడా. కాబట్టి అనేక మంది ప్రజలు లాజరు సమాధి వద్ద చేరిరి. అప్పటికి 4 రోజుల క్రితమే లాజరు చనిపోయినట్లుగా మనం చూస్తున్నాం. యేసు మరియను, మార్తను ఓదార్చును సమయం, అది ఓదార్చబడినటువంటి సమయం. స్వయముగా యేసు ప్రభువారు కూడా ఆయన కన్నీళ్లు పెట్టుకున్నాడు అన్నమాట. యేసు బహిరంగముగా బ్రతికే తండ్రికి ప్రార్థన చేసినట్లు మనం చూస్తున్నాం. తండ్రికి ప్రభువారు ప్రార్థన చేసినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. అప్పుడు ప్రభువారు లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పినప్పుడు వెంటనే లాజరు ప్రేత వస్త్రములతో బయటికి వచ్చెను. హల్లెలూయా. గొప్ప మెరికెల్ అన్నమాట. గొప్ప అద్భుతాన్ని మనం చూస్తున్నాం. అప్పుడు యేసు ప్రభువారు అతని కట్లు విప్పి పోనివ్వండని చెప్పాను. ప్రభు అయిన యేసు తాను యేసు చేసినటువంటి ప్రభువారు చేసిన ఈ అద్భుతము సూచక్రియ క్రొత్త నిబంధనలో ప్రస్తావింపబడిన పునరుద్ధానములలో మూడవదిగా మనం చూస్తున్నాం అన్నమాట. చూస్తూ ఉన్నాం. 24వది మనం చూస్తూ ఉన్నాం. ద్వారకా మరణించినప్పుడు దేవుని బిడ్డలారా, అపోస్తల కార్యాల గ్రంథంలో 9వ అధ్యాయంలో 36వ వచనం నుండి 42 వరకు మనం చూస్తుంటే ద్వారకా శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిన సందర్భం మనకి. ఆ ఊరి విధవరాండ్రు అందరూ వచ్చి కూడా